ఓం ఓం ఓం. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। హరి ఓం. భగవద్గీత 2వ అధ్యాయం చూస్తున్నాము. నా 25th వరకు చూసాము. ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఆత్మ లక్షణాలు ఏంటి అని అంటే, ఆత్మని ఎవరు నాశనం చేయలేరు. నాశనం చేయడానికి ఉపయోగించే ఏ విధాలైన ఎలాంటి అస్త్ర శస్త్రాలతో కానీ, అగ్ని కానీ, నీరు కానీ, గాలి కానీ దాన్ని ఏ విధంగా కూడా చలింపజేయలేదు, నాశనం చేయలేదు, దాన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అంటే అది నిత్య సర్వగత స్థాను, అచలమైనది, సనాతనమైనది, నిత్య శాశ్వతమైనది అనే విషయాన్ని నిన్న శ్లోకంలో చూసాము. ఇంకా కూడా ఆత్మ యొక్క లక్షణాలని వర్ణిస్తూ ఉన్నారు. అది చూద్దాం. శ్లోక నంబర్ 25. అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యో అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. నానుశోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. నైవం శోచితుమర్హసి. సో ఏం చెప్తున్నారు అనంటే, మరి దీనికి రకరకాల లక్షణాలని వర్ణిస్తూ నిత్య శాశ్వతమైనది అని చెప్తూ, అవ్యక్త అంతేకాదు అవ్యక్తమైనది. ఇక్కడ అవ్యక్తమైంది అంటే వ్యక్తం అవ్యక్తం మనం మన ఇంద్రియాల ద్వారానే డిఫరెన్స్ చేస్తున్నాం. ఇంద్రియాలకి ఏదైతే గోచరం అవుతుందో అది వ్యక్తం అవుతుంది, మేనిఫెస్ట్ అయింది, కనిపిస్తుంది. అవ్యక్తం అంటే ఇంద్రియాలకి మనస్సుకి కనిపించట్లేదు. అచింత్య అంటే మనస్సుతోటి ఆలోచించడానికి వీలు లేనటువంటిది. అవికార్య ఎలాంటి వికారాలకు మార్పులకి లో లోను కానటువంటిది అనే దాని గురించి చెప్తున్నారు. అంతేకాదు తస్మాత్ ఏవం, దీనికి ఇలా ఇలా లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి? అనుశోచితం
నా అనుశోచితం అర్హసి. ఇది తెలుసుకున్న తర్వాత విచారించకూడదు. అది అంత శాశ్వతమైంది అని తెలుసుకున్న తర్వాత నువ్వు విచారించకూడదు. ఎందుకు దాని లక్షణాలు అట్లున్నాయి? మనకి ఏదైతే తెలియకపోతే అది తెలీదండి, తెలుసుకోలేమండి అని చెప్పేస్తే సరిపోతుందా? కాదు కాదు. మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియాలకి అగోచరమైన స్థితి ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మనస్సు శరీరంతో ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలమైన వాటిని చూడగలుగుతాయి. మనస్సు ఇంకొంచెం సూక్ష్మమైనది తెలుసుకోగలుగుతుంది. బుద్ధి ఇంకొంచెం సూక్ష్మమైనవి అక్కడ జరగకున్నా కూడా మనం పసిగట్టగలుగుతాం. నేను కళ్ళతో చూడలేదండి, బట్ నేను గ్రహించగలుగుతున్నా అని అంటాం. చెవులతో వినలేదు, బట్ ఎందుకో నాకు అనిపిస్తుంది, నాకు ఈ లాజిక్ ఇట్లాగా అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంద్రియాలకి కానీ, మనస్సుకి కానీ, వెనకాలన్న బుద్ధికి కూడా అందని సూక్ష్మమైన స్థితి ఆత్మస్థితి. అన్నిటికంటే సటల్గా ఉంది. సో దాన్ని ఈ బయట ఉన్న వాటి నుంచి మనం మెజర్ చేయలేము. బయట ఉన్న స్థూల విషయాలతోటి దాన్ని నాశనం కూడా చేయలేము. అలాగా ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత దీని గురించి విచారించడం అవసరం లేదు. నువ్వు ఇంకా ఏడవాల్సిన అవసరం లేదు. శోకం మానుకో అని చెప్తున్నారు. లేదు లేదండి. ఇప్పుడు దీన్నెట్లా అనుకుంటాము, ఒక విధంగా ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది శరీరం నుంచి వ్యక్తమవుతుంది అని అంటున్నారు. దీనికి ఇంకా ఎట్లాగా ఇప్పుడు నేనెందుకు శరీరమే నిజమని అనుకోవద్దు? శరీరమే నిజం అనుకోవచ్చు గదా! అని ఒకవేళ అడిగినట్లయితే ఇంకా ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేస్తున్నారు టాపిక్. ఏంటి? అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. ఓకే. ఒకవేళ నువ్వు ఇది ఈ నిత్యజాతం అంటే ఎల్లప్పుడూ పుడుతుంది. ఇందాక ఏమన్నారు? దానికి అజాతః అసలు పుట్టుకే లేదు అని అన్నారు. కానీ ఒకవేళ నువ్వు ఇదెప్పుడూ పుడుతుంది అని అనుకున్నావనుకో, అట్లానే మృతం చనిపోతుంది అని కూడా అనుకున్నావనుకో, నిత్యంగా పుట్టేది, చచ్చిపోయేది ఇది అనుకున్నావనుకో, ఓ మహాబాహో, అప్పుడు కూడా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నా ఏవం శోచితం అర్హసి. ఒకవేళ పుట్టినది అనుకున్నా, చచ్చిపోయింది అనుకున్నా కూడా నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడేమో ఫస్ట్ ఏమో అసలు అది పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి ఏడవాల్సిన అవసరం లేదు. కానీ మనకు అర్థం కాక ఒకవేళ అది మార్పు చేర్పులకి లోనవుతుంది, పుడుతుంది, చస్తుంది అని అనుకున్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అదేలాగా అండి? అదెలాగా అనంటే చావు లేనిది అని మాట్లాడుతున్నప్పుడు ఆత్మ చైతన్యం లెవెల్‌లో మాట్లాడుతున్నారు. అయినా నా ఆత్మ చైతన్య స్థితిని గుర్తుపెట్టుకొని అది శాశ్వతమైనది, చావు లేనిది, పుట్టుక లేనిది అని చెప్తున్నారు. చావు పుట్టుకలు దానికి లేవు కాబట్టి మధ్యలో మార్పులు కూడా లేవు. సో శాశ్వతమైనది. దాని గురించి ఇంకెందుకు బాధ? లేదు కదా! ఒకవేళ చచ్చిపోతుంది అని అనుకుంటే చచ్చిపోయేదేంటి? కనిపించే ఈ శరీరం. అది ఎలాగో చచ్చిపోతుంది అని నీకు తెలిసినప్పుడు నీ చేతిలో లేదు గాబట్టి దాని గురించి దుఃఖం ఎందుకు? అదెట్లాగో మారిపోతుంది, నశించిపోతుంది అని నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నేను దేహం ద్వారానే జూస్తానండి, దేహం ద్వారానే డీల్ జేస్తానండి అంటే డీల్ చెయ్యు. కానీ దేహం ద్వారా డీల్ జేస్తే, దేహంతో ఐడెంటిఫై అవుతే అది ఎలాగో నశించిపోతుంది. ఇంకా నశించిపోయే దాని గురించి మళ్ళీ ఎందుకు బాధపడడం అనే విషయాన్ని ఇంకా డీప్‌గా అర్థం జేపిచ్చేటట్టు తీసుకెళ్తూ ఉన్నారు స్టెప్ బై స్టెప్. అంటే మనం అనుకుంటున్నాం గదా! అసలు ఆ చైతన్యమైన స్వరూపం ఏదైతే ఉందో జడమైన దేహం నుంచి దేహంలో ఉండడం వల్ల తాదాత్మ్యం పొంది బయటికి వ్యక్తమవుతుంది. సో, అప్పుడు నేను దేహంతో తాదాత్మ్యం పెట్టుకుంటాను అనంటే పెట్టుకో. అదెలాగో నశించిపోయేదే. అప్పుడు గూడా నీకు బుద్ధుంటే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. అంటే అర్జున, నువ్వు ఏదైతే శరీరాలను జూస్తున్నావో అవి నశించిపోయేటివే. ఒకవేళ నువ్వు శరీరం అనుకుంటే దెన్ ఎందుకు చింత? అవసరం లేదు. లేదు, హై లెవెల్‌గా ఆలోచిద్దాము అనంటే అన్నిట్లో ఉంది. నీ లోపలున్న ఆత్మ, వాళ్ళ లోపలున్న ఆత్మ నశించిపోదు. ఇంకా దానికి దుఃఖం అవసరం లేదు అనే విషయాన్ని రకరకాలుగా, రకరకాల సైడ్స్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేహమే అనుకుంటే గనక ఎలా ఉంటుంది? నెక్స్ట్ శ్లోకం.
జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే తస్మాదపరిహార్యేత్తే నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. రైట్. ఒకవేళ నువ్వు దీన్ని నశించిపోయే శరీరాన్ని నేను అనుకుంటే గనుక జాతస్య హి ధ్రువః మృత్యుః, ఏదైతే పుట్టిందో ఈ శరీరము పుట్టింది కాబట్టి కంపల్సరీ దీనికి మృత్యు ఉంటుంది. జాతస్య పుట్టిన దానికి కంపల్సరీ మరణం అనేది ఉంటుంది. మళ్ళీ తిరిగి ఏదైతే మరణించిందో దానికి మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. పుట్టింది, శరీరం కదులుతుంది, ఇదంతా నేను అని అనుకుంటే దీనికి ఎండ్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఎందుకు? ఇది దేహం. దేహం నశించిపోయేది, వికారాలకు లోనయ్యేది. సో దానికి మృత్యు అనేది ఉంది. అట్లానే సిమిలర్గా ఏదైతే చచ్చిపోయిందో మళ్ళీ దానికి ఖచ్చితంగా జన్మ అనేది ఉంది. ఎందుకు? శరీరం చచ్చిపోతుంది, మళ్ళీ ఏదో ఒక రకంగా కర్మఫలానుసారం మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర జన్మ తీసుకుంటుంది. తస్మాత్ అపరిహార్యేర్థే, ఈ విషయాన్ని నువ్వు నివారించలేవు. ఇవ్వే కాదు, ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. కాబట్టి నహ త్వం శోచితుం అర్హసి. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే ఎరుగుతారో, దీన్ని తెలుసుకున్నవాడు దుఃఖానికి లోను కాడు. ఒక టూరిస్ట్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో తిరుగుతానే ఉంటాడు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. మార్పు చేర్పులు లోన్ అవుతూనే ఉంటుంది. ఒక లొకేషన్కి వెళ్ళాడా మళ్ళీ అది ఎక్కడి నుంచో ఖాళీ చేసేసి వెకేట్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లాగా ఈ సంస్కారాలు, ఈ ప్రారంధం ఏ దేహం నుంచి క్లీన్ అవుతాయో, ఎక్కడి నుంచి అయితే అవి ఎగ్జాస్ట్ అవుతాయో అక్కడి వరకు ఆత్మ చైతన్యం పనిచేస్తుంది. దెన్ ఆత్మ చైతన్యం విత్డ్రా అవుతుంది, అక్కడ శరీరం నశించిపోతుంది, ఇంకో దగ్గరికి జీవుడు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ చైతన్యం పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఆత్మకి అంటదు, అది అలాగే శాశ్వతమైంది. ఒకవేళ నువ్వు శరీరం అనుకుంటే శరీరం ఖచ్చితంగా నశించిపోతుంది. అయ్యో నశించిపోతుంది అని నువ్వు ఏడిస్తే కూడా అర్థం లేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కడో దగ్గర కర్మ అనుసారంగా పుడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించుకో. ఓకే. దెన్ దీని కంటిన్యూయేషన్ మళ్ళీ చెప్తున్నారు ఇంకా. ఎందుకు ఏడవద్దు అట్లయితే అని అంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. తత్ర కా పరిదేవన. సో మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఏడవడం? ఏడవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన సిచ్యువేషన్ కాదు ఇది. సో నువ్వు ఆలోచించు. ఏంటి అంటే, అవ్యక్త ఆదిని భూతాని, భూతాలు ప్రాణులు ఎవరైతే ఉన్నారో ఆది మొదలుగా వాటిని మనం తెలుసుకోవాలనుకుంటే వాటి ఆది అవ్యక్తం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలియదు. దెన్ వ్యక్త మధ్యాని భారత, ఓ భారత, బట్ వాటి మధ్య ఏదైతే ఉందో మనకు తాత్కాలికంగా పుట్టింది, చచ్చింది శరీరం అనే టైం పీరియడ్ మధ్యలో కొంచెం తెలుస్తుంది. దెన్ అవ్యక్త నిధనాన్యేవ, లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? అవ్యక్తం, మళ్ళీ మనకు తెలియదు. అంటే శరీరం పుట్టుక ముందు ఎన్నో సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గడిచాయి, అప్పుడు అది ఎక్కడుందో తెలియదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కోట్ల సంవత్సరాలు గడుస్తాయి, అప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. మధ్యలో మాత్రం ఈ శరీరం కొంచెం సేపు అట్లా వ్యక్తమైపోతుంది. దాని గురించి ఇంత అనంత కాలంలో జరిగే లిమిటెడ్ టైం పీరియడ్లో జరిగే ఒక సిచ్యువేషన్ గురించి ఎందుకు నువ్వు విచారం? సో తత్ర కా పరిదేవన, ఇక్కడ ఎందుకు మళ్ళీ నువ్వు విచారిస్తున్నావు అనే విషయాన్ని పదే పదే రకరకాలుగా
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఒక థాట్ ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఏమని? సో ఫస్ట్ కృష్ణుడు మాట్లాడింది ఏంటి శ్లోకంలో? ఏడవ కూడని దాని గురించి ఏడుస్తున్నావు, విచారించని దాని గురించి విచారిస్తున్నావు, నా అనుశోచితం అర్హసి. అసలు దాని గురించి విచారణే అవసరం లేదు, దుఃఖమే అవసరం లేదు, దాని గురించి ఏడుస్తున్నావు అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చిన్నదే కాదు, పెద్ద స్టేట్మెంట్. కానీ అది అర్జునుడికి చాలా పెద్ద సమస్య. సో దాన్ని ఫస్ట్ మూలం నుంచి నశింపజేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ మనకి మోహం ఉంది, ఎక్కడ మెయిన్ అజ్ఞానం ఉంది, ఈ శరీరం నేను చంపబోయేది ఈ శరీరాలని అనే అజ్ఞానంలో ఉన్నాడు. సో ఈ అజ్ఞానానికి కారణం ఏంటి? నేను ఈ శరీరం అనుకునే ఆలోచన. ఓకే, ఆ బంధంతో, శరీరంతో ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం ఏదైతే ఉందో అదే అజ్ఞానం, అదే మోహం. సో దీన్ని తొలగించడానికి ఫస్ట్ స్ట్రైక్ చేశాడు పాయింట్ ఏంటంటే, నువ్వు ఈ శరీరం అనుకుంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్, అసలు నువ్వు ఈ శరీరమే కాదు. మరి నేనెవరు? నువ్వు నిరంతరం ఉండే ఆత్మ చైతన్యం. ఆ నిరంతరం అనే దానికి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సినోనిమ్స్ వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చాడు. అది మనకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని అంటే, అది నీ మనస్సుకి, బుద్ధికి ఇంకా సూక్ష్మమైన తత్వం కాబట్టి నీకు వెంటనే అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే అది చచ్చిపోదా అంటే కాదు. ఎందుకంటే ఎలాంటి అస్త్రశస్త్రాలు గాని, పంచభూతాలు గాని నశింపజేయలేవు. ఎందుకంటే పంచభూతాల కంటే సూక్ష్మమైనది, ఆది నుంచి ఉన్నది. దాన్ని ఎవరు ఎట్లా డిస్ట్రాయ్ చేయగలుగుతారు? చేయలేరు అనే విషయాన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. బట్ స్టిల్ ఇంకా నీకు ఇది అర్థం కావట్లేదు, నువ్వు దీన్ని సమన్వయపరుచుకోవట్లేదు, నేనే ఈ దేహం అని కూర్చుంటే కూడా దేహం ఎలాగో నశించిపోయేదే. పుట్టింది చచ్చిపోతుంది, చచ్చిపోయింది మళ్ళీ కర్మ ఫలానుసారం ఎక్కడో పుడుతూనే ఉంది. దాని గురించి ఎందుకు నీకు విచారం అని క్వశ్చన్స్ వేస్తూ, ఆలోచించు, విచారించాల్సిన పని లేదు అని చెప్పేసి అజ్ఞానానికి, మోహానికి ఒక స్టాప్ పెట్టడం జరిగింది. ఫస్ట్ మనం ఆ మోహంలో నుంచి బయటికొస్తే రియాలిటీ చూడగలుగుతాం. ప్రపంచంలో గూడా ఏదైనా సమస్యొచ్చింది, ఏదన్నా మనకి జరగకూడని జరిగింది అని 24 అవర్స్ ఏడ్చుకుంటూ ఒకే టాపిక్ మీద గిర్రా డిప్రెషన్‌లోకెళ్ళిపోతే చుట్టూ మనకున్న సొల్యూషన్స్ కూడా మన కంటికి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏడుస్తున్నామనుకోండి, మన కళ్ళు మొత్తం బ్లర్ అయిపోతాయి. ఎదురుగున్న విషయం ఏంటో మనకు సరిగ్గా కనిపించదు. జస్ట్ బయట ఎగ్జాంపులే కదా! అలాంటిది మనస్సుకి మోహం అనే ఒక పొర గమ్మినప్పుడు నిజంగా మనకొచ్చే ఆపర్చునిటీస్ కానీ, మనకు చుట్టుపక్కల చెప్పే మంచి గూడా మనకు కనిపించకుండా పోతుంది. ఫస్ట్ ఆ మోహంలో నుంచి బయటికి రావాలి. కొంతమంది గూడా అంతే గదా! టీనేజ్ ప్రాబ్లమ్ అదే ఉంటది. ఏదో ఒక ఫ్యాంటసీస్‌లో, ఏదో ఒక ఇమాజినేషన్స్‌లో పడిపోయి, వాళ్ళకి అన్నీ తెలిసినట్టు, వాళ్ళకి అన్నీ కరెక్ట్ అనిపించినట్టు, ఏం చేస్తున్నారో గూడా తెలియకుండా ఒక ట్రాప్‌లో పడిపోతూ ఉంటారు. సో, ఈ మోహంలో నుంచి ముందు బయటికి రావాలి. అజ్ఞానం నుంచి కొంచెం అట్లాగా బయటికి అదర్ వే ఆఫ్ థింకింగ్ స్టార్ట్ చేస్తే సమస్యని ఇంకొక రకంగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో, అక్కడ ఆ విజన్‌ని కొంచెం టర్న్ జేయడం జరిగింది అర్జునుడికి కృష్ణుడు. ఓకే. ఇదంతా చెప్తానే ఉన్నారండి. అసలేంటి ఫస్ట్ టైమ్ ఇవన్నీ వింటున్నాము. కొంతమందేమో వింటుంటే ఏంట్రా బాబు ఆత్మ, ఆత్మ అని జెప్పేసి ప్రొద్దున లేస్తే సాయంత్రం వరకి ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా మాతాజీ ఆత్మ తప్ప ఏం చెప్పట్లేదు. నేను దేహం గాదు అనంటే, ఇప్పుడు నేను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవద్దా మాతాజీ? అంటే నేనిప్పుడు ఆత్మ అని జెప్పేసి ఇంట్లో చెప్పాననుకోండి, ఇంట్లో వైఫ్ ఏమంటుంది? "నువ్వు ఆత్మనే గదా! నీకెందుకు వెరైటీ ఆఫ్ భోజనాలు? చప్పుడెక్క ఏది పెడితే అది తినేసేయి" అని అంటుంది. ఒకవేళ నేను ఆత్మ అన్నాననుకోండి, హస్బెండ్ ఏమంటాడు? "మాతాజీ చెప్పింది నేను ఆత్మనంట, చైతన్య స్వరూపం అంట" అంటే, "మరి నీకెందుకే ఫెస్టివల్‌కి కొత్త కొత్త చీరలు?" అవసరం లేదు గదా! అని అంటారు. సో, ఇట్లాగా మాతాజీ రకరకాల విషయాలు దీన్ని మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలంటే అనంటే కరెక్ట్. సరిగ్గా అర్థం జేసుకోకపోతే
రకరకాల మీనింగ్స్ బయటికి వస్తూ ఉంటాయి. ఇది అర్థం చేసుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. ఇక్కడ దాకొచ్చిన తర్వాత అర్జునుడి ఫేస్ చూసిండు కావచ్చు కృష్ణుడు. అర్జునుడు అట్లాగా ఏంటి ఇన్ని రోజులు మాట్లాడని కృష్ణుడు ఈరోజు ఏదేదో మాట్లాడేస్తున్నాడు. నాతో ఆడుకున్న కృష్ణుడేనా? నాతో అల్లరి చేసిన కృష్ణుడేనా ఇవన్నీ చెప్పేది అని చెప్పేసి ఒక రకమైన ఆశ్చర్యానికి గురైండో ఏమో అక్కడ అర్జునుడు. వెంటనే కృష్ణుడు ఇంక కొంచెం అట్లాగా టాపిక్ సీరియస్‌గా వెళ్ళిపోతుంది కావచ్చు. లేకపోతే ఒకవేళ ఇంకొక సైడ్‌కి ఏంటి అనంటే కొంతమందికి అర్థం కాకపోతే, అయ్యో! అందరికి అర్థమైంది. ఇది నాకే అర్థం కావట్లేదు ఎందుకు అని కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఏమైనా తేడా కనిపించిందేమో కృష్ణుడు, ఇది నీ పరిస్థితే కాదు నాయనా అందరి పరిస్థితి ఇదే. ఏంటా పరిస్థితి? నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. చెప్తారా? రిపీట్ చేస్తారా శేషు గారు? రిపీట్ చేయండి. హరి ఓం మాతాజీ. ఆ! ఆశ్చర్యవశపత్ ఆ! ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. రైట్. సో కృష్ణుడు అంటున్నారు ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఏనం అంటే ఈ విధంగా ఇది ఏదైతే ఉందో అంటే ఇంతకు ముందు చెప్పిన ఈ శ్లోకాలలో మొత్తం చెప్పిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాని గురించి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్. కొందరు దాని గురించి చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా చూస్తుంటూ ఉంటారంట. ఏంటి ఇది ఇట్లానా అని చెప్పేసి. అంటే అది అర్థం చేసుకొని ఆశ్చర్యమే అవ్వచ్చు. అర్థం కాకుండా ఫస్ట్ టైం విన్న ఆశ్చర్యమే అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. సో, ఆశ్చర్యం అంటే వండర్. అలా ఎలా అని ఒక ఆశ్చర్యంతోటి కొంతమంది దాన్ని చూస్తూ ఉంటారంట. కొందరు ఆశ్చర్య ఆశ్చర్యవత్ వదతి. ఆ! దాని గురించి మాట్లాడుతున్నారంట. ఎట్లా అంటే అసలు ఈ ఆత్మ చైతన్యం ఏంటండి? మేము ఇప్పటివరకి ఎప్పుడూ తెలుసుకోలేదు. ప్రపంచంలో ఏదో తినడం, తిరగడం ఇవే పనులు, సంసారం అనుకుంటూ ఉన్నాము. అసలు ఈ ఆత్మ చైతన్యం అంటే ఏంటి? ఇలా ఉంటుందా? అని చెప్పేసి వింత వింతగా మాట్లాడుకుంటూ ఉంటారంట కొందరు. అర్థమైనట్టే ఉంది గానీ అర్థం కావట్లేదండి అని చెప్పేసి రకరకాలుగా దాని వింతల గురించి వింతగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి. ఓకే. వదతి మాట్లాడడం. తర్వాత శృణోతి వింటూ ఉండడం కదా! కొందరికి వినడం అంటే ఇష్టం. ఎక్కువ మందికి మాట్లాడడం అంటే ఇష్టం. అది వేరే విషయం అనుకోండి. ఎదుటి వాళ్ళు విన్నా లేకున్నా బడబడ బడబడ మాట్లాడుతూనే ఉంటారు. అది వేరే. కానీ కొంతమంది మంచిగా ఓపికగా వింటూ ఉంటారు. ఏది చెప్పినా ఆహా! ఆహా! అని వింటారు. కానీ అలా వినే వాళ్ళలో గూడా అదేంటి ఇదెలాగా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా వింటూ ఉన్నారంట. శ్రుత్వాపి ఏనం ఒకవేళ అట్లాగా విన్నప్పటికీ గూడా అందులో నిజాన్ని ఎవ్వరూ తెలుసుకోవట్లేదు. చాలా మట్టుకి విన్నప్పటికి కూడా ఎవరు దీనిని తెలుసుకోవట్లేదు అనే విషయాన్ని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి అనంటే నిజాన్ని తెలుసుకోవడానికి అంత సూక్ష్మత్వం గావాలి మనకి. ఓకే. రకరకాల మనస్సు ప్రపంచంలో ఏదో ఒక కోరికలతో, భయాలతో, బాధలతో నిండుకున్నప్పుడు నేను ఈ శరీరం నాకు కావాల్సింది ప్రపంచంలో ఏదో ఒక ఆబ్జెక్ట్, ఏదో ఒక వస్తువు, ఏదో ఒక బంధం, ఏదో ఒక డిపెండెన్సీ అనుకున్నప్పుడు ఇంకా మనస్సు శుద్ధం కానట్టు. శుద్ధం గాని మనస్సుకి ఇంత విషయం అర్థం కావాలంటే
హెవీ అనిపిస్తది. అప్పుడు ఓకే. ఓకే. అట్లాగా సర్లే విన్నామా అంటే విన్నాంలేండి. మ్యాథ్స్ ఎట్లా విన్నాము, సైన్స్ ఎట్లా విన్నాము, అట్లాగా ఆధ్యాత్మిక జ్ఞానం గూడా వింటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది విని కనీసం తాత్కాలికంగానన్నా అట్లా ఎట్లా పాసిబుల్ అవుతదండి? నేను సర్వత్రగా అచలః స్థాణువు అది నా స్వరూపం ఎట్లాగా అని ఆశ్చర్యపోయేవాళ్ళుంటారు. ఆశ్చర్యంగా వినేవాళ్ళుంటున్నారు. అట్లాగా వింటూ, వింటూ నిజంగా ఇదవుతుందా అని అనుమానంతో తెలుసుకోవడానికి ప్రయత్నించినా గూడా దీన్ని తెలుసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనే విషయాన్ని చెప్తున్నారు. అంతే గదా! ఒకసారి మనం రియల్‌గా ఆలోచిస్తే గూడా అసలు ఈ పుట్టుకలు, చావులు, మధ్యలో మార్పులు, ఈ బంధాలు, మనస్సులో ఇన్ని అప్ అండ్ డౌన్స్, బుద్ధిలో ఇన్ని లాజిక్స్, కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు, కొంతమంది చేసినా వేరేలాగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగా ఇన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ వరల్డ్‌లో ఇంత మార్పులు, చేర్పులు చెందుతున్న వరల్డ్‌లో ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రకాల జీవులు, ప్రాణాలు అసలు ఇదంతా ఎలా జరుగుతుందండి? ఆశ్చర్యమే గదా! భగవంతుడు క్రియేట్ చేసిన క్రియేషన్‌లోనే ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. రకరకాల వెరైటీస్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. కాలాన్ని బట్టి, ప్లేస్‌ని బట్టి, శరీర ఏజ్‌ని బట్టి రకరకాల వింత వింత మార్పులు జరుగుతున్నాయి. కరోనా టైంలోనే జూసాం మనం లిటరల్‌గా అసలు కంటికి కనిపించని ఒక క్రిమి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. ఎన్నో జీవితాలు, జీవాలు ఉల్టా పల్టా అయిపోయాయి కదా! ఎన్ని రకాల మార్పులు ఒక చిన్న జస్ట్ కనిపించని క్రిమి వైరస్ వల్లనే. అట్లాగా క్రియేషన్‌లో ఎన్ని ప్లస్ థింగ్స్ ఉన్నాయి, మైనస్ థింగ్స్ ఉన్నాయి. మనకి కంటికి కనిపించే హిమాలయాలంత ఎత్తు నుంచి కంటికి కనిపించని కరోనా లాంటి వైరస్ వరకి కొన్ని లక్షల వెరైటీస్ ఆఫ్ క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని చూస్తే ఎంత ఆశ్చర్యం. అసలు కొన్ని మనకు తెలియని కూడా తెలీదు. కొన్ని ప్రాణులకి అసలు ఆహారం ఎట్లాగా, అవి ఎలా బతుకుతున్నాయి, ఎలాంటి కాలాలలో, స్థితులలో, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ అవి బ్రతుకుతున్నాయి. ఆ నేచర్ గురించి మనం ఆలోచిస్తే అద్భుతం కదా! కంపల్సరీగా మనం ఆశ్చర్యపోవాల్సిందే ఉంటది. కొన్ని కొన్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అలాంటి వాటిలలో చూస్తుంటే రకరకాల క్రియేటివ్ థింగ్స్ అసలు ఎలా ఉంటున్నాయి ఇన్ని గనం క్రియేషన్‌లో మార్పులు అని అనిపిస్తది. ఎంత రిసర్చ్ చేస్తున్నా, ఎంత ఇంకా మనం తెలుసుకుంటున్నా కూడా కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. ఇది భగవంతుడి క్రియేషన్. ఇంత క్రియేట్ చేసిన క్రియేటర్ ఎంత గొప్పవాడు కదా! సో, ఈ క్రియేటెడ్ క్రియేషన్‌ని చూస్తే మనకు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఇంతలా ఉంటుందా అని అనిపిస్తుంది. అలాంటిది మన ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి గూడా అర్థం గాని సూక్ష్మ స్థితిలో ఉన్న ఆ ఆత్మ చైతన్య క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతనెంత గొప్ప, అతన్ని తెలుసుకోవడం ఎంత ఆశ్చర్యం, అతని గురించి వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. సో, కొంతమంది దీన్ని చాలా ఆశ్చర్యంగా జూస్తుంటారు. కొంతమంది ఆశ్చర్యపోతూ చెప్తుంటారు. కొందరు ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. ఎంత జేసినప్పటికీ, ఎంత విన్నప్పటికీ గూడా చాలా తక్కువ మంది మాత్రమే నిజాన్ని తెలుసుకోగలుగుతారు అర్జున అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. స్వామి తేజోమయానందజీ మన గురూజీ ఒక లైన్ అన్నారనమాట. ఒక కొటేషన్ ఏంటి అనంటే, సపోజ్ మనకెవరైనా బర్త్‌డేస్‌కి, ఏవైనా ఫెస్టివల్స్‌కి ఆర్ ఈవెంట్స్‌కి గిఫ్ట్స్ ఇస్తుంటారు గదా! చాలా కాస్ట్‌లీ వాచ్ ఎవరైనా ఇచ్చారనుకోండి మనకి, వావ్! కాస్ట్‌లీ వాచ్ ఇంత కాస్ట్ ఉంటుంది. ఎంత స్టైలిష్‌గా ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయి అని జెప్పేసి మనం చాలా సంతోషపడతాం కదా! ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఇంకా కొంతమంది వాచెస్ ఎందుకు గిఫ్ట్ ఇస్తుంటారంటే, నీకు ఈ ఈ వాచ్ ఎప్పుడు చూసినా నేను గుర్తుకు రావాలి అని చెప్పేసి మనకి చాలా మంచిగా అనిపించిన వాళ్ళు అలా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంటాం. చాలా వాళ్ళ మీద ఎఫెక్షన్‌తో ఉంటాం మనం. గురూజీ అంటున్నారు ఏమని అనంటే, ఒక వాచ్ ఇచ్చిన వాళ్ళ మీద మనం అంత ఇష్టం చూపిస్తుంటే, మరి ఆ వాచ్ పెట్టుకోవడానికి మనకి చేతిచ్చిన భగవంతుడి పైన మనం ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ చూపిచ్చామా? కదా! అంటే
మనకి శరీరాన్ని, మనకి మనస్సుని, బుద్ధిని, ఇది క్రియేటివ్ థింగ్ మనకి ఇచ్చిన దేవుడి గురించి మనం ఎప్పుడైనా కృతజ్ఞతా భావపూర్వకంగా, ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకున్నామా ఆయనని అని కదా! సో, ఈ విధంగా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇది చాలా కరమైన విద్యనే. ఎందుకంటే మనం చాలా డిస్ట్రాయ్ అయ్యే డిస్ట్రక్టివ్ థింగ్ తోటి ప్రయాణం చేస్తున్నాము. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మనం చాలా ఇండిస్ట్రక్టివ్ థింగ్ మనం అని చెప్పేసి. మారుతున్న ప్రపంచంలో, మారుతున్న శరీరంతో మనం మెదులుకుంటున్నాం. కానీ నిజానికి మన స్వరూపం మార్పు లేనిది, శాశ్వతమైనది అని గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఓకే. సో, 11వ శ్లోకంలో మొదలుపెట్టిన తరువాత ఇక్కడి వరకి దాదాపు 31 శ్లోకం. ఓకే. 29th 30 శ్లోకం వరకి కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఆ లైన్ ఏదైతే ఉందో దేని గురించి అయితే ఏడవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఏడుస్తున్నావు అర్జున అన్న అనుశోచితం అర్హసి లైన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ 31 నుంచి ఏం చెప్తున్నారు అని అంటే, ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు కదా, నువ్వు చాలా తెలివి అయిన వాడిలాగా మాట్లాడుతున్నావు కానీ నిజానికి ఇది కాదు అని అన్నాడు కదా కృష్ణుడు 11th శ్లోకంలో. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నుంచి ఇస్తుంటాడు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి చదువుదాము. చదవండి శేషు గారు. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. రైట్. సో ఈ 30 శ్లోకం వరకు ఆ టాపిక్ ఎండ్ అయిపోతుంది, ఒక టాపిక్. ఓకే. దేహి నిత్యం అవధ్యోయం. సో ఈ దేహి ఆ అన్ని రకాల ఈ మనకు కనిపించే నామరూపాలలో దేహాలలో ఉన్న చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది నిత్యం ఎల్లప్పుడూ ఉండేది. కానీ దేహే ప్రతి ఒక్క దేహంలో సర్వస్య అన్నిట్లా, అన్ని వైపులా, అంతటా వ్యాపించబడి ఉంది. తస్మాత్ సర్వాణి భూతాని, ఇది అన్ని ప్రాణులలో కూడా సమంగా అన్నిట్లలో ఉండబడేది. దీన్ని చంపబడడం అనేది వీలు కాదు. అందుకోసమని త్వం శోచితుం న అర్హసి, దీని గురించి విచారించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్నో ఎన్నో దేహాలు నీకు యుద్ధంలో కనిపిస్తున్న ఈ రకరకాల మనుషులు, నీ బంధువులు, వీళ్ళందరూ దేహాలు కనిపిస్తున్నా కూడా అవి కనిపిస్తున్న నశించిపోయేటి వాళ్ళ శరీరాలు మాత్రమే. అండ్ యుద్ధం చేస్తున్న నేను అని అనుకుంటున్న నువ్వు నిజంగా ఆత్మస్వరూపుడివి. నీ అర్జునుడి ఆత్మ చంపేది కాదు, భీష్మద్రోణుల కౌరవుల ఆత్మ చచ్చిపోయేది కాదు. సో చంపేది కాదు, చచ్చిపోయేది కాదు. సో దీని గురించి నువ్వు విచారించాల్సిన పని లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో 30th శ్లోకం వరకు ఆ టాపిక్ అయిపోతుంది. ఏది, నువ్వు ఎప్పుడైతే విచారించాల్సిన పని లేదు అని ఒక కాంటెక్స్ట్. విచారించాల్సిన పని లేదు కానీ చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. మనం ఏమి నేను మంచి వాళ్ళండి, నేనే తప్పు చేయనండి, నేనే చెడు చేయనండి అంటే సరిపోదు. నువ్వు చేయాల్సిన బాధ్యతలు, నువ్వు నెరవేర్చాల్సిన పనులు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం సక్రమంగా తెలుసుకొని నెరవేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే మేము మంచి వాళ్ళమండి, మేము ఎప్పుడు ఎవరికి హాని చేయమండి, ఇట్లా ఒక ఒక కైండ్ ఆఫ్ ఉంటారనమాట. మీరు ఎవరికి హాని చేయకపోవడం మంచిదే, మంచి వాళ్ళలాగా ఉండడం మంచిదే. కానీ చెడుని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. చెడుని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఎస్కేపిస్ట్ మాదిరిగా ఉంటే అది కంపల్సరీ మనం చేసే తప్పే అవుతుంది.
సో చెడుని ఎక్కడి వరకు ఎంతవరకు మనం ఎదుర్కోవాలి అనేది మన రెస్పాన్సిబిలిటీస్, మనకున్న రోల్, మనకి సొసైటీలో కానీ మన జీవితంలో కానీ మన చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో కానీ మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నామో అంతవరకు మన బాధ్యతలాగా తీసుకోవాలి. సపోజ్ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మేమండి చాలా మంచి వాళ్ళమండి. సపోజ్ తండ్రి ఉన్నాడు అనుకోండి, నేను చాలా మంచోనండి, నేను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, డ్రింకింగ్, స్మోకింగ్, ఈ డ్రగ్స్ అడిక్ట్ నాకేం లేవండి, కానీ మా పిల్లలు వాళ్ళ ఇష్టమండి, వాళ్ళు తాగుతారు అనంటే నువ్వు తండ్రి రోల్ ప్లే చేస్తున్నావు కాబట్టి వాళ్ళు చెడు వైపు వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీది. ఇంట్లో తల్లి ఉందనుకోండి, నాకేం లేదండి, నేను ఎప్పుడు వాగను, నేనేమి చెయ్యను, నేను ఎవరిని ఏమనను, నేను ఎవ్వరి మీదకి పల్లెత్తి నోరిప్పి మాట అనను, చెయ్యి వేసుకోను మా పిల్లల మీదకి, ఏం చేస్తాను 24 hours టీవీ చూసుకుంటుంటాను. పనామె వంట చేసి పెడుతుంది, వచ్చి వాళ్ళు తీసుకొని పెట్టుకొని తింటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే నీ రెస్పాన్సిబిలిటీ, నీ ధర్మం ఏమైనట్టు, పాటించనట్టు. పాటించకపోతే తిరిగి ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనకి తగులుతుంది. అండ్ ఇక్కడ తగులుతుందా లేదా అనే విషయం కాదు, ధర్మం ఎవరైనా వాళ్ళ రోల్స్, వాళ్ళ డ్యూటీస్ పాటించి తీరాల్సిందే. సింపుల్. నేనండి కరెక్ట్‌గా వెళ్తాను, ట్రాఫిక్ రూల్స్, నా ట్రాఫిక్ రూల్స్ ఏదో నేను పాటిస్తాను, పోతాను అనంటే, నువ్వు పాటించినా ఎవడో ఒకడు పాటించనోడొచ్చి నిన్ను గుద్దుకుంటాడు. అదైనా నువ్వు చూసుకొని పోవాలి. నేను కరెక్ట్ రూట్‌లో వెళ్ళాను, వాడే వచ్చి తగిలాడు. తగులుతారు అట్లాగే జీవితంలో అందరూ మనకి. ఇంకా మనం ఎంత కరెక్ట్‌గా పాటించాలనుకుంటే అంత ఎక్కువ అలాగా వంకర చేసే వాళ్ళే మన లైఫ్‌లోకొస్తారు. కాబట్టి స్ట్రాంగ్ మైండ్ గూడా ఉండాలి. స్ట్రాంగ్ హార్ట్, స్ట్రాంగ్ మైండ్ గూడా కంపల్సరీ అవసరం. అప్పుడు అది అవసరం అనంటే మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది ఎంతవరకు నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ విచక్షణ జ్ఞానం, ధర్మం పైన పూర్తి అవగాహన కంపల్సరీగా ఉండాలి. అది అర్జునుడున్న పొజిషన్ ఒక క్షత్రియుడిలాగా ఒక యుద్ధ క్షేత్రంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఎప్పుడు గాని భగవద్గీతలో యుద్ధం, యుద్ధం అంటే యుద్ధం చేయడం అనేది పాయింట్ అక్కడ ఎవరినో చంపాలని గాదు. ధర్మాన్ని గెలిపించాలి అనే పాయింట్. సో మన జీవితంలో గూడా సత్యం వైపు, ధర్మం వైపు మనం ఉండాలి అనేది పాయింట్. సో ఈ నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ టాపిక్స్ నుంచి ధర్మ క్లారిటీ అనేది అర్జునుడికి ఇస్తూ ఉంటాడనమాట. ఓకే. దాని తరువాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. రేపు మళ్ళీ 7:30.